తల్లి సరే సహాయం చేయండి. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒకటి అయ్యారు కాబట్టి మన నెల్లూరుకి సైకిల్ గుర్తు కేటాయించారు. సరే చేయాలి తల్లి, కరెక్ట్గా ఉంటుంది. నమస్కారం సార్, అందరు చేయాలా మీరు సైకిల్ గుర్తుకి? మనకి ఎంపీగా మంచి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. మనకు 2 ఓట్లు ఉంటాయి, 2 ఓట్లు సైకిల్కి వేయండి. నమస్కారం అన్న, బాగున్నాం అన్న, ప్రచారంలో భాగంగా వచ్చాము. అన్న థ్యాంక్ యూ. ఈసారి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒకటి అయ్యారు కాబట్టి మనకు ఇబ్బంది లేదు అన్న. మన మంచి వ్యక్తులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మంచి వ్యక్తులుగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు నిలబడుతున్నారు. అదే గెలిపించుకోవాలన్న ఇద్దరిని. థ్యాంక్స్ అన్న. మా నమస్కారం తల్లి, నమస్కారం. బాగున్నారా? ఈసారి అందరూ సైకిల్ గుర్తు కోటేసి సాయం చేయండి. ఎంపీగా మనకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు మనకు మంచి వ్యక్తులు నిలబడుతున్నారు. మీకు 2 ఓట్లు వస్తాయి, ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు. ఫస్ట్ డబ్బాలో ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సైకిల్ గుర్తు మీద వేయండి. 2వ డబ్బాలో ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి సైకిల్ గుర్తు మీద వేయండి. ఇక మీకు ప్రభుత్వం నుంచి ఇప్పుడు పెన్షన్ వస్తుంది కదమ్మా, మీకు పెన్షన్ లేదా? ఓకే అమ్మా, ఇప్పుడు మన ప్రభుత్వం కూడా ఇంకొక 30-35 రోజుల్లో మనం దీంట్లోంచి బయటపడుతున్నాం. మనకు 2 నెలలు మహా అంటే సమయం. జూలై 1వ తారీఖున మీ గడప తొక్కి 4,000 రూపాయలు ఇప్పించేటటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది, సైకిల్ గుర్తుది. మేమందరం కూడా తీసుకుంటాం. ఈ డివిజన్లో మనకు జాఫర్ మీకు జూలై 1వ తారీఖుకి 4,000 రూపాయలు పింఛన్ వస్తుంది. మీకు పింఛన్ రావట్లేదు కదా, పింఛన్ని యాడ్ చేయించేటటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. ఇద్దో మన జాఫర్ ఉంటాడు ఈ డివిజన్లో. అది సరే తల్లి, వచ్చే వాళ్ళకి చెప్తాం అన్న, ఆమె రాదని చెప్పింది. మా నమస్కారం అమ్మా. సరే సైకిల్ గుర్తు కోటే సాయం చేయండి అమ్మా. అమ్మా ఎంపీగా మనకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా నారాయణ గారు ఇద్దరు మంచి వ్యక్తులు నిలబడుతున్నారు. మనకు 2 ఓట్లు వస్తే 2 ఓట్లు సైకిల్కి వేయండి. తర్వాత మనకు పింఛన్ వస్తుందమ్మా. ఓకే, ఇప్పుడు 3,000 ఈ నెలది తీసుకున్నారు, జనవరి, మార్చి, ఏప్రిల్కి తీసుకున్నారు. మే, జూన్ అంటే ఎలక్షన్ సమయంలో మే, జూన్ నెలలకు కానీ పింఛన్ కానీ ఇవ్వలేకపోతే ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వగానే జూలై 1వ తారీఖుకి 4,000 పింఛన్ చేస్తున్నారమ్మా. 3,000 పింఛన్ని 4,000 చేస్తున్నారు. ఈ 2 నెలలు కానీ ఇవ్వకపోతే 2 నెలలు కలిపి 6,000 రూపాయలు, పెంచినటువంటి పింఛను 4,000 రూపాయలు, మొత్తంగా కలిపి జూలై 1వ తారీఖుకి మీ ఇంటి ముందర 10,000 రూపాయలు పింఛన్ అంతా. తర్వాత మనకు వాలంటీర్లు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఉంటారు. వాళ్ళకి 5,000 రూపాయలు ఇస్తున్నారు జీతం ఈ ప్రభుత్వంలో. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రకటించారు వాలంటీర్లకు కూడా 10,000 రూపాయల జీతం. అంటే నీట్గా ప్రజలకు ఇంకా దగ్గరగా పనిచేయండి. మన పింఛన్లకి ఒక దగ్గరికి వెళ్ళబడలేదు, పనులకి ఇంకో దగ్గరికి వెళ్ళబడలేదు, వాళ్ళే వచ్చి పని చేస్తారు. బట్ వాళ్ళ జీత భత్యాలు కూడా పెంచారనమాట చంద్రబాబు నాయుడు గారు. 5,000 ఉండే జీతాన్ని 10,000 చేశారు. థ్యాంక్స్. మా నమస్తే తల్లి. ఈసారి అందరూ సాయం చేయండి అమ్మా. సైకిల్ గుర్తు కోటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి సాయం చేయండి అమ్మా. ఇచ్చున్నారు. ఎంపీగా మనకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు మంచి వ్యక్తులు. మనకు 2 ఓట్లు ఉంటాయి అమ్మా. థ్యాంక్స్ తల్లి, థ్యాంక్ యూ అమ్మా. గతంలో కూడా వచ్చాం పవన్ కళ్యాణ్ గారి తరఫున. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకటి అయ్యారు కాబట్టి మన నెల్లూరు సైకిల్ గుర్తు కేటాయించారు. వస్తాం తల్లి. నమస్కారం. మా నమస్కారం తల్లి. పింఛన్ వస్తుందమ్మా మనక? రావట్లేదా? పెన్షన్ వస్తుండింది, ఆయన చచ్చిపోయి నెలలు నాకు రాయని కూడా రాయలే. ఇప్పుడు మనకు చంద్రబాబు నాయుడు గారు పింఛన్ని 3,000 ఉండే పింఛన్ని ఇప్పుడు మీకు రాలేదు కదమ్మా పింఛను. ఆ పింఛన్ని కూడా మనం ఏర్పాటు చేస్తాం వచ్చే విధంగా. ఇప్పుడు అందరికి 3,000 వస్తుంది కదా, రేపు జూలై 1వ తారీఖు నుంచి 4,000 రూపాయలు పింఛన్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ప్రతి ఇంటికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా. మహిళలు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు ఎవరైనా సరే ఆర్టీసీ బస్సులో ఎక్కడి నుంచి అక్కడికి ప్రయాణం చేసినా రూపాయి డబ్బులు ఇవ్వలేదన్నమాట. తర్వాత ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో పెళ్ళిళ్ళు కాకుండా, ఉద్యోగాలు లేకుండా 18 ఏళ్ళు నిన్నోళ్ళకి
ఎంతమంది ఉంటే అంతమందికి 1500 లెక్కన 1500 రూపాయలు ప్రతి ఒక్కరికి అందిస్తారమ్మా. అది తర్వాత మనకి ఇక్కడ ఆయన అన్ని మాటలు చెప్పిన దాని తర్వాత ఒక మాట అడుగుతాను. చెప్పమ్మా. ఇప్పుడు నాకు కాళ్ళు బాగలేవు, నేను నడవలేను, లేలేను, ఎట్ట పోయి ఓటేస్తావు? నేను తీసుకెళ్తాను మిమ్మల్ని. చెప్పు. मैं बुला ले जाओ दलाने फरमाल तुम अब एक बुला ले जाने का टीचर हटी उसमें बुला ले जाओ दलाने फरमाने का बाध्यता हमारा बोलते हैं तो हम में कोई जा सकती नहीं. एक आप हो शिवरिंग మీరేవల్లే మీరు వస్తే మీరు పక్కన నిలబడి మీరు చెప్తే పక్కన ఇంకో ఓటు వేయచ్చు. तुम्हें आए तो बाजू बोले कौन भी तुम्हारी बेटी हो तुम्हारा बच्चा हो तुम खाली बुला ले जाओ वोट डालने फरमाल तुम्हें शाम में ही है तो बस ఖచ్చితం वोट डालना. हाँ बेशक मैं आता हूँ तुम्हारे कने वो रोज पोलिंग के टाइम को तुमको मैं बुला ले जाओ. మన జాఫర్ వస్తాడమ్మా, వచ్చి తీసుకుని వస్తాడు మిమ్మల్ని. क्या 13వ తారీఖున, వచ్చే నెల 13వ తారీఖున వస్తాడు. बेशक मैं चाहता हूँ तुम्हारे घर में. तो जल्दी हाँ हो मैं समझना पड़ा ये इतना ये गली में इतना वो घर है, हम को भी जा सकती नहीं मैं. मेरी हालत పోయినసారి వచ్చినప్పుడు బాగున్నారు కదా, ఇప్పుడు రీసెంట్ మా ఆయన పోయినసారి మేము అప్పుడే తగులేసుకొని పోయి అక్కడ ఇంట్లో ఆయన సచ్చాను, వండిపోయినా. ऐसा मैं आता हूँ. हाँ అచ్చగా సరే తల్లి లోపల. సరే సైకిల్ గుర్తు కోటే సాయం చేయండి అమ్మా. మనకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. ఒక్కొక్కరికి 2 ఓట్లు వస్తాయి మనకు. 2 ఓట్లు, ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు, 2 సైకిల్కే సాయం చేయండి అమ్మా. ఆహా. ఎందుకండి డాక్టర్ గారు చల్లటి గాలి తగులుతా ఉంటుందా? ఎలక్షన్ అయిపోయాక మళ్ళీ పింఛన్లు రాస్తారు కదా, కొంచెం చెప్పయ్యా. ఎలక్షన్ మనం చెప్పలే, జాఫర్కి బాగా తెలుసు. పెదమ్మా రాయిస్తాడంట. కూర్చోండి బాయ్, లేపాకండి కూర్చోండి. నమస్కారం. సరే సాయం చేయండి. మనం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకటారు కాబట్టి మనకు ఎంపీగా మంచి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. మనకు 2 ఓట్లు ఉంటాయి, 2 ఓట్లు సైకిల్కి వేయండి. నమస్కారం. ఈసారి అందరూ సైకిల్ గుర్తు కొట్టే సాయం చేయండి అమ్మా. అమ్మా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మనకు మంచి వ్యక్తులుగా, ఎంపీగా మీకు తెలిసిందే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మంచి వ్యక్తులుగా ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు నిలబడుతున్నారు. అయితే ఇంకోటి ఏంటంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే, వాలంటరీ వ్యవస్థని, మీరు వర్క్ చేస్తున్నారు కాబట్టి వాలంటరీ వ్యవస్థని కన్ఫ్యూజన్ చేసి వాలంటీర్లుగా పనిచేసే వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్ఫ్యూజ్ చేస్తూ ఉంది. ప్రజలకు కూడా వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కాబట్టి మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వగానే 5,000 ఉండేటటువంటి జీతాన్ని వాలంటీర్కి 10,000 చేస్తా అని చెప్పారమ్మా. వాలంటీర్కి కూడా జీతాలు పెంచారనమాట మన ప్రభుత్వంలో. అదేవిధంగా ఇంకా మీ కొరన్నీ మీకు తెలిసిందే, మీరే అందరూ చెప్తుంటారు. అదే అమ్మా, ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉంటే ప్రతి ఒక్కరికి కూడా 1,500 రూపాయలు ప్రతి నెల. అందరికి చెప్పండి అమ్మా. ఆర్టీసీ బస్సుల కాడి నుంచి 4,000 పింఛన్ కాడి నుంచి, గ్యాస్ సిలిండర్ల కాడి నుంచి. అదే అమ్మా, థ్యాంక్స్ అమ్మా. మంచి మెజారిటీ తీసుకురావాలి మీరు అందరు కష్టపడి. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఇదో ఈ కొట్టేస్తాం, ఇవి కూడా ఆడ నుంచి వస్తాం. సరే సైకిల్ గుర్తు కోటే సాయం చేయండి అన్న. మనకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు మంచి వ్యక్తులు నిలబడుతున్నారు. మనకు 2 ఓట్లు ఉంటాయి, 2 సైకిల్కి వెళ్ళి అన్న. మిమ్మల్ని అందరినీ బాగా చూసుకునే బాధ్యత మంది అన్న. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్ మా. నమస్కారం అమ్మా. థ్యాంక్స్ అండి మా. అందరి నమస్కారం. ఈసారి సహాయం చేయండి అమ్మా, సైకిల్ గుర్తు కోటేసి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఎంపీగా మనకు మంచి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. ముఖ్యంగా ఈ రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితి నుంచి బయటపడాలంటే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా కావాలా.
దానికోసమే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ఎలక్షన్ చాలా కీలకం, రాష్ట్ర భవిష్యత్తుకి ఉపయోగపడే ఎలక్షన్లు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా, మేము పవన్ కళ్యాణ్ గారి తరఫున మీ ఇంటికి కూడా వచ్చామమ్మా, అందరికి నెల్లూరు అంతా తిరిగాము. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు కలవడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు బయటపడాలంటే ఆ నిర్ణయం తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి మన నెల్లూరులో ఒక సైకిల్ గుర్తు మాత్రమే ఉంటుందమ్మా బ్యాలెట్లో మనం చూసుకున్నామంటే. చాలా థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అమ్మా. సరే సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అమ్మా. మీకు పింఛన్ వస్తుందమ్మా? వస్తుంది. 3,000 ఉండే పింఛన్ని జూలై 1వ తారీఖుకి 4,000 పింఛన్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇక మిగతా అన్నీ మీకు తెలిసిందే, గ్యాస్ సిలిండర్లు కానీ, ఆర్టీసీ బస్సులు కానీ, 18 సంవత్సరాలు నిండినటువంటి ఆడపిల్లలకి నెలకి 1,500 రూపాయలు కానీ, ప్రతి ఒక్కటి. పోయినసారి పరిస్థితి వేరమ్మా, ప్రజలందరూ కూడా ఒకవైపుగా ఉన్నారు. ఈసారి ఏంటంటే ప్రజలందరూ కూడా సైకిలే రావాలి అని చెప్పి కోరుకుంటా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మనం వస్తున్నాం, కానీ మీ అందరి సహాయ సహకారాలతో మంచి మెజారిటీ వస్తే మన పనులు చేసి పెట్టడానికి, మన ఈ ప్రాంతం ఇంకొంచెం మెరుగుపడడానికి, అదే అమ్మా, వీటన్నిటికీ కూడా మన ప్రభుత్వం ఖచ్చితంగా కష్టపడతారు. నారాయణ గారు అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు సహకారంతో మన నెల్లూరు చాలా అభివృద్ధిలో ముందరకెళ్తారు. తల్లి సహాయం చేయండి అమ్మా. థ్యాంక్స్. నమస్కారం. ఈసారి సైకిల్ గుర్తు కోటే సాయం చేయండి పై ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి సాయం చేయండి అన్న. అమ్మా నమస్కారం అమ్మా. నమస్కారం. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మేము పోయినసారి వచ్చినప్పుడు కూడా మీతో మాట్లాడామమ్మా పవన్ కళ్యాణ్ గారి తరఫున. నాకు అర్థం కాలేదు, ఎంతమంది ఉన్నారు, అందరు కరపత్రాలు పెట్టుకున్నారు, అందరూ గమ్మున్నారు ఏంది? కాదు అమ్మా, పోయినసారి కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున వచ్చినప్పుడు మాట్లాడాము. ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒకటి అయ్యారు కాబట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం మన నెల్లూరు సైకిల్ గుర్తే కేటాయించారు. మనకి ఎంపీగా మంచి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా మంచి వ్యక్తి పొంగూరు నారాయణ గారు. ఇప్పుడు ఇది ఏదైతే ఉన్నాయో ఇటువంటి సమస్యలన్నింటినీ కూడా మనం ఇవన్నీ కూడా నీట్గా చేసి పెడతామన్నా లక్షణంగా అన్నా. అమ్మకి చెప్పలేదు అమ్మ, ఆర్టీసీ బస్సులు ఫ్రీ అని మీకు తెలియదా, గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అని మీకు తెలియదా, 18 సంవత్సరాలు నిన్న మహిళలకి, అదే అమ్మా ప్రజలు అందరికీ తెలుస్తుందండి. పింఛన్ 3,000 ఉండేది 4,000 అవుతుంది జూలై 1కి. థ్యాంక్స్ అమ్మా. వస్తాను తల్లి. సైకిల్ గుర్తు కొట్టేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి థ్యాంక్స్ అన్న. నమస్కారం. గురి సార్, మీరందరూ పోయినసారి పవన్ కళ్యాణ్ గారి తరఫున వచ్చి అడిగా, ఇక్కడ ఒక బాయ్ కూడా ఉండాలి, భాషా బాయ్ ఆయన ముందర. ఆ రోజు మీ అందరితో కూడా మాట్లాడా ఇక్కడ. ఈసారి సైకిల్ గుర్తు కోటేయండి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒకటి అయ్యారు కాబట్టి మనకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు. మనకు 2 ఓట్లు వస్తాయమ్మా, మీకు 2 ఓట్లు ఉంటాయి. ఫస్ట్ డబ్బాలో ఎంపీ ఓటు ఉంటుంది, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సైకిల్ గుర్తు మీదండి. 2వ డబ్బాలో ఎమ్మెల్యే ఓటు ఉంటుంది, నారాయణ గారికి సైకిల్ గుర్తు మీదండి. సొంతం క్లీన్ చేపిస్తామమ్మా, ఇవన్నీ మనం చేపిస్తాం. మన ప్రభుత్వం వస్తుంది, 2 నెలలు ఓపి పట్టండి అంతే. సరే సైకిల్ గుర్తు కోటే సాయం చేయండి అమ్మా. గతంలో వచ్చాం పవన్ కళ్యాణ్ గారి తరఫున. అయితే ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒకటి అయ్యారు కాబట్టి మన నెల్లూరుకి సైకిల్ గుర్తు కేటాయించారు. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు మంచి వ్యక్తులు నిలబడుతున్నారు. ఒక్కొక్కరికి 2 ఓట్లు వస్తాయి, ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు. 2 సైకిల్కే సాయం చేయండి అమ్మా. వస్తాను. థ్యాంక్స్ అమ్మా. ఆ కనెక్టివిటీ పర్సన్ దగ్గర అమ్మా. నమస్కారం అమ్మా. సరే సైకిల్ గుర్తు కోటే సాయం చేయండి అమ్మా. మనకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు. ఒక్కొక్కరు 2 ఓట్లు వస్తాయి, ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు. 2 సైకిల్కే సాయం చేయండి అమ్మా. థ్యాంక్స్ అమ్మా. సరే సైకిల్ గుర్తు కోటే సాయం చేయండి అమ్మా. గతంలో కూడా వచ్చాము పవన్ కళ్యాణ్ గారి తరఫున, మీ దగ్గర అందరినీ కలిసాము. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒకటి అయ్యారు కాబట్టి మన నెల్లూరుకి సైకిల్ గుర్తు కేటాయించారు. సరే సైకిల్ గుర్తు కోటే సాయం చేయండి. ఎంపీగా మనకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు మంచి వ్యక్తులు నిలబడుతున్నారమ్మా. ఇద్దరికి సాయం చేయండి. ఇవన్నీ కూడా మనం కొంచెం పరిష్కారం చేసుకుంటాము. 2 నెలల సమయం ఖచ్చితంగా దాని మీదే పోరాడుతున్నారు నారాయణ గారు కానీ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ. మంచి నిధులు తీసుకొచ్చి ఇక్కడ ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అనేది, అభివృద్ధి అనేది చేసి పెడతారమ్మా ఖచ్చితంగా. నాకు తెలిసి నెల్లూరులో కాలువలన్నీ పొడిగా మట్టితో పూడి చేసి ఆక్యుపై చేస్తున్నారు. ఎక్కడన్నా కొంత గొప్ప మిగిలింది. లేదు కదమ్మా చెప్తున్నా,
ఇవన్నీ నీటి చేసుకుంటే మనకు వరదలు వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఫ్రీగా వాటర్ వెళ్ళిపోద్ది. నెల్లూరులో సమస్య ఏంటంటే అమ్మా, వరదలు వచ్చినప్పుడు కాలువలకి మట్టి టౌన్లో చాలా దగ్గరలో గేట్లు పెట్టేసి అవన్నీ నీళ్లు ఇళ్ల పైకి వస్తుండే. ఇప్పుడు ఇట్లాగానే ఉంటే కాలువలు నీట్గా కానీ చేసుకున్నాం అంటే వరద ఎంత పెద్ద వరద వచ్చినా కూడా ప్రవాహం వెళ్ళిపోతుంది. మనకేం ఇబ్బంది ఉండదు. ఇవన్నీ మీ నీట్గా చేసి పెడతాం. సరే అమ్మా, ప్రశాంతం కూర్చోండి. కూర్చోండి, లేబాగండి. మా మీరు కూర్చుంటేనే మాకు కంఫర్ట్. కూర్చొని చెప్తా. పిల్లలు చాక్లెట్లు ఇచ్చారా? ఇవే వినయ్ చాక్లెట్లు ఇవ్వమంటే ఇదో పాపకి 2 అడిగిందే. ఇవ్వు. ఇంకోటి అడిగిందిలే. ఇదో ఈ పాపకి ఇచ్చా. ఇదో అబ్బాయికి ఇటీ. ఇదో నాయన, నువ్వు కూడా పిల్లాడు వెళ్ళే. అమ్మా ఇప్పుడు ఏంటంటే ఒక చిన్న రిక్వెస్ట్, 2 మాటలు చెప్పేసి వెళ్ళిపోతాను. మనకు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు. ఇద్దరు మంచి వ్యక్తులు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే, ఎవరైనా ఒక ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ నిలబడితే ఒక 50 కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు మనం డబ్బు పెడితే 5 సంవత్సరాల్లో ప్రజల దగ్గర నుంచి ఎంత లాక్కోవాలి, ఎంత పీక్కోవాలని ఆలోచిస్తారు. భగవంతుడు వీళ్ళకి కావాల్సినంత డబ్బు ఇచ్చినాడు కాబట్టి వీళ్ళు ప్రజలకి 1 రూపాయి ఇచ్చేవాళ్ళే కానీ ప్రజాధనాన్ని దోచుకునే వాళ్ళు కాదమ్మా. కాబట్టి ఇటువంటి వ్యక్తులు ఎన్నో సంవత్సరాలకు ఒకసారి మనకు తగులుతారనమాట. ఈసారి అదృష్టం కొంది ఎంపీగా ఎమ్మెల్యేగా ఇద్దరు మంచి వ్యక్తులు మనకు తగిలారు నెల్లూరుకి. అదేవిధంగా అంతకుముందు పవన్ కళ్యాణ్ గారి తరపున వచ్చాము. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకటి ఉన్నారు కాబట్టి, దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారిని కలుపుకున్నారు కాబట్టి మన నెల్లూరుకి ఒక్క సైకిల్ గుర్తుని కేటాయించారు. అంటే మనం ఓటేయడానికి పోయినప్పుడు తామర పువ్వు మనకు కనిపించదు, గాజు గ్లాసు గుర్తు మనకు కనిపించదు. నెల్లూరు వరకు అమ్మ 2 డబ్బాలు ఉంటాయి, 2 ఓట్లు ఉంటాయి కాబట్టి ఫస్ట్ డబ్బాలో ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, 2వ డబ్బాలో ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. ఇక చివరగా వచ్చేసి మహిళలందరికీ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అమ్మ. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు మీకు ఉచితంగా ఉంటాయి. అదేవిధంగా ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో పింఛన్ తీసుకునే వాళ్ళు, మీకు కాదు, పింఛన్ తీసుకునే వాళ్ళకి 3,000 ఉండే పింఛన్ని 4,000 రూపాయలు జూలై 1వ తారీఖు చేస్తున్నారు. ఇన్ కేసు ఇప్పుడు ఏప్రిల్, మే, జూన్ 2 నెలలు కానీ ఇవ్వకపోతే, ఈ ఎలక్షన్ సందర్భంగా కానీ పింఛన్ ఆపితే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వగానే జూలై 1వ తారీఖుకి 3,000 ప్లస్ 3,000 6,000, కొత్తగా ఇచ్చేటటువంటి 4,000 రూపాయలు పింఛన్ కలిపి ఒకేసారి 10,000 రూపాయలు మన గడపకు తెచ్చిస్తారమ్మా. ఎవరైతే ఇంట్లో 18 సంవత్సరాల వయసు నిండినటువంటి ఆడపిల్లలు కానీ ఉంటే ఎంతమంది ఉన్నా కూడా అమ్మ అందరికీ 1,500 రూపాయలు ప్రతి నెల వస్తుంది. థ్యాంక్స్ అమ్మా. అమ్మా నమస్కారం. సరే అందరు సైకిల్ గుర్తు కొట్టే సాయం చేయండి అమ్మా. పోటీ చేసినప్పుడు నిలబడి జనం అవునా? నమస్కారం తల్లి. సరే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకటి అయ్యారు కాబట్టి గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున వచ్చామమ్మా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకటి అయ్యారు రాష్ట్ర ప్రయోజనాల రీత్యా. మన నెల్లూరుకి సైకిల్ గుర్తు కేటాయించారు. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు, ఇద్దరు మంచి వ్యక్తులు నిలబడుతున్నారు. ఇంక చెప్పలే మీకు. చాలా చాలా థ్యాంక్ యూ. మంచి స్పందన ఉంది మొత్తం. అదే అదే మనకు వాలంటీర్లకి ఈ రోజు 10,000 రూపాయల జీతం కూడా పెంచారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వగానే 5,000 ఉండే జీతాన్ని తీయలేదు, జీతం పెంచారు. 5,000 జీతాన్ని 10,000 చేస్తా అని చెప్పారు. 3 పూట్ల 15 రూపాయలు తినేవాళ్ళు, వచ్చినప్పుడు మొత్తం తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టారు అన్నా క్యాంటీన్ అనేది. సరే అందరు సాయం చేయండి. మీకు చెప్పాలే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అమ్మా. నమస్కారం అమ్మా. సరే సహాయం చేయండి అమ్మా. సైకిల్ గుర్తు కొట్టేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. థ్యాంక్స్ అమ్మా. సరే సైకిల్ గుర్తు కొట్టేసి సాయం చేయండి. థ్యాంక్ యూ. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా నారాయణ గారు. నమస్తే. వాలేకుం సలాం. అమ్మా నమస్కారం అమ్మా. సరే సైకిల్ గుర్తు కొట్టే సాయం చేయండి అమ్మా. ఎంపీగా మనకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు, ఇద్దరు మంచి వ్యక్తులు నిలబడుతున్నారు. మనకు 2 ఓట్లు వస్తాయి. 2 ఓట్లు సైకిల్కే సాయం చేయండి. థ్యాంక్స్. నమస్తే అమ్మా. ఈసారి అందరు సైకిల్ గుర్తు కొట్టే సాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. మనకు 2 ఓట్లు ఉంటాయి. 2 సైకిల్కి వేయండి అమ్మా. అంటే మీ ఇంట్లో 2 ఓట్లు కాదు, మీకు 2 ఓట్లు ఉంటాయి.
ఇటు వెళ్దామా? వస్తాం. సరే సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. థ్యాంక్స్ అమ్మా. నమస్తే అమ్మా. సరే సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అమ్మా. ఎంపీగా మనకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. ఇద్దరు మంచి వ్యక్తులు నిలబడుతున్నారు. మీకు 2 ఓట్లు వస్తాయి, ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు. ఫస్ట్ డబ్బాలో ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సైకిల్ గుర్తు మీద వేయండి. 2వ డబ్బాలో ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి సైకిల్ గుర్తు మీద వేయండి తల్లి. వస్తాం. నమస్తే అమ్మా. సరే సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అమ్మా. ఎంపీగా మనకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. ఇద్దరు మంచి వ్యక్తులు నిలబడుతున్నారు. సాయం చేయండి. థ్యాంక్స్ అమ్మా. సరే సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. థ్యాంక్స్ తల్లి. థ్యాంక్స్ అమ్మా. ఈసారి సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. ఇద్దరు మంచి వ్యక్తులు నిలబడుతున్నారు. 2 ఓట్లే సాయం చేయండి అమ్మా సైకిల్కి. థ్యాంక్స్ అమ్మా. సహాయం చేయండి. సైకిల్ గుర్తుకు ఓటేపించండి. మీరు కూడా ఓటేయండి. అందరికి చెప్పండి. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. వస్తాం తల్లి. సరే సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. ఇద్దరు మంచి వ్యక్తులు నిలబడుతున్నారు. మనకు 2 ఓట్లు వస్తాయి. 2 ఓట్లు సైకిల్కే సాయం చేయండి. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. నమస్కారం. ఆ రోజు కూడా వచ్చాం, మా ఇంటికి వచ్చాను, మీ అందరితో మాట్లాడాను. బాగున్నారమ్మా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకటి అయ్యారు కాబట్టి, మనం అలయన్స్లో ఉన్నాం కాబట్టి మన నెల్లూరు సైకిల్ గుర్తు కేటాయించారు. సరే మనకు 2 ఓట్లు ఉంటాయి. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. 2 ఓట్లే సాయం చేయండి. థ్యాంక్ యూ సార్. వస్తాం. నమస్తే అమ్మా. అన్నా సరే సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అమ్మా. ఎంపీగా మనకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. ఇద్దరు మంచి వ్యక్తులు నిలబడుతున్నారు. మీకు 2 ఓట్లు వస్తాయి. 2 ఓట్లు సైకిల్కే సాయం చేయండి అమ్మా. నమస్కారం తల్లి. సరే సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. ఇద్దరు మంచి వ్యక్తులు నిలబడుతున్నారు. మనకు 2 ఓట్లు వస్తాయి. 2 సైకిల్కి వేయండి అమ్మా. అంటే మీ ఇంట్లో 2 ఓట్లు కాదు, మీకు 2 ఓట్లు ఉంటాయి. ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు. ఫస్ట్ డబ్బాలో ఎంపీ ఓటు ఉంటుంది, దానికి సైకిల్కి వేయండి. 2వ డబ్బాలో ఎమ్మెల్యే ఓటు ఉంటుంది, దానికి సైకిల్కి వేయండి. 3 అంతే. 3 అంటే ఒక్కొక్కరు 2 ఓట్లు వేయాలి. వస్తాం తల్లి. కూర్చో తల్లి. కూర్చో అమ్మా. మీ పేరు చెప్పి మేము కూడా కొద్దిసేపు కూర్చుంటాం. ఏందమ్మా దోమలు బాగున్నట్టు. సరే సాయం చేయాలమ్మా. మీరందరూ సైకిల్ గుర్తుకు ఓటేసి, మనకు అంత ముందు వచ్చాం పవన్ కళ్యాణ్ గారి తరఫున మిమ్మల్ని అందరినీ కలిసాము. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకటయ్యారు కాబట్టి మనకి ఇప్పుడు చాలా మంచి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా నిలబడుతున్నారు. ఈయన నారాయణ గారు ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు. మీకు తెలిసిందే. ఇద్దరు మంచి వ్యక్తులు. మీకు 2 ఓట్లు వస్తాయి. ఫస్ట్ డబ్బాలో ఎంపీ ఓటు సైకిల్ గుర్తుకేయండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి. 2వ డబ్బాలో పొంగూరు నారాయణ గారికి వేయండి సైకిల్ గుర్తు మీద. 2 ఓట్లు. మీకు ఒక్కటే 2 ఓట్లు ఉంటాయి. 2 సైకిల్కి వేయండి. మనం అందరం బాగుంటాం. ఇక మీకు పింఛన్ వస్తుందమ్మా. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు 3000 పింఛన్ని 4000 చేశారమ్మా. జూలై 1వ తారీఖుకి మీకు 4000 పింఛన్ వస్తుంది. అంటే ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్కి మొన్న తీసుకున్నారు కదా 2 రోజుల క్రితం పింఛన్ సచివాలయంకి వెళ్ళేసి. మే, జూన్ కానీ ఇవ్వకపోతే, ఎలక్షన్స్ దెబ్బ కానీ ఇవ్వకపోతే 3000 ప్లస్ జూలై 1కి ఇచ్చే 4000, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 4000 కలిపి 10,000 రూపాయలు మన ఇంటికి తెచ్చిస్తారు. మనకు ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళందరికీ 5,000 రూపాయలు జీతం ఇస్తున్నారు కదా ఇప్పుడు. దానికి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు 5,000 సరిపోదు వాలంటీర్లకి, మన ప్రభుత్వం రాగానే 10,000 రూపాయలు జీతం చేస్తా అని చెప్పారు. కాబట్టి వాళ్ళు పాపం కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు. వైసీపీ దెబ్బ వాలంటీర్లు. వాళ్ళకి కూడా భరోసా ఇచ్చాడు, మీ ఉద్యోగాలకి ఏ నష్టం లేదు, మీ అందరూ బాగుంటారు, ప్రజలకి మంచి సేవ చేయండి అనే విధంగా. ఇక మీకు తెలిసింది ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా మహిళలందరికీ సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు. మన ఇంట్లో 10 సంవత్సరాలు నిన్న ఆడపిల్లకాయలు ఎంతమంది ఉంటే ప్రతి నెల 1,500 రూపాయల వాళ్ళకి అదమ్మా.
ఇట్లా అనేక అంశాలన్నింటినీ కూడా మంచిగా తీసుకుని వస్తున్నారు. దయచేసి ఈసారి మనం ఓటేసుకుని సైకిల్కి మనం అదే అమ్మా మనం బయటపడతాం. అదే అమ్మా. థ్యాంక్స్ తల్లి. థ్యాంక్ యూ. వస్తాం తల్లి. సారి సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడతారు. మీకు 2 ఓట్లు వస్తాయి. ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు 2 సైకిల్కి వేయండి అమ్మా. వస్తాం తల్లి. అమ్మా ఈసారి సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. వస్తాం తల్లి. నమస్తే అమ్మా. ఈసారి సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. థ్యాంక్స్. ఈసారి అందరూ సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. మనకు 2 ఓట్లు ఉంటాయి ప్రతి ఒక్కరికి. 2 ఓట్లు సైకిల్కే సాయం చేయండి. థ్యాంక్స్. ఒక్క నిమిషం. మా నమస్కారం తల్లి. ఈసారి సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అమ్మా. ఎంపీగా మనకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. ఇద్దరు మంచి వ్యక్తులు. 2 ఓట్లు సైకిల్కే సాయం చేయండి అమ్మా. అమ్మా ఈసారి సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అమ్మా. ఎంపీగా మనకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. ఇద్దరు మంచి వ్యక్తులు. ఒక్కొక్కరికి 2 ఓట్లు వస్తాయి. ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు 2 సైకిల్కే సాయం చేయండి. వసంత సరే. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. ఒక్కొక్కరికి 2 ఓట్లు ఉంటాయి. 2 ఓట్లు సైకిల్కే సాయం చేయండి అమ్మా. మీకు తెలుసు కదా, ఆడవాళ్ళందరికీ ఆర్టీసీ బస్సులో ఫ్రీగా, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా. తర్వాత వచ్చేసి 18 సంవత్సరాలు నిన్నటువంటి ఆడపిల్లకాయలు ఇంట్లో ఉంటే ఒక్కొక్కరికి 1500 రూపాయలు. మనకి ఇప్పుడు 3000 పింఛన్ వస్తుంది. జూలై 1వ తారీఖు నుంచి 4000 రూపాయలు పింఛన్ చేస్తున్నారు. మనకి ఇంటికాడికి వచ్చేస్తారు పింఛను. వాలంటీర్లు 5000 రూపాయలు జీతం ఇస్తున్నారు కదా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. చంద్రబాబు నాయుడు గారు 10,000 రూపాయల జీతాన్ని పెంచారు వాళ్ళకి. ఇంకా బాగా పనులు చేయండి పేదవారికి అనేసి. కాబట్టి మన పింఛన్లకు కానీ ఇంకోటికి కానీ మన ఆడికి పబ్బల్లే అన్నీ మన ఇంటికాడికే వస్తాయి. సరే సైకిల్కి వేయండి. మనకి 2 మంచి వ్యక్తులు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నారాయణ గారు. వస్తా తల్లి. బాయ్. నమస్తే బాయ్. ఈసారి సాయం చేయండి. సైకిల్ గుర్తు కొట్టేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. థ్యాంక్ యూ. అదే థ్యాంక్ యూ సో మచ్. ప్రచారానికి వచ్చినా మీ దగ్గరికి వస్తూనే ఉంటాయి. ఇప్పటికి 4వసారి 5వసారి 2016 నుంచి మీరు ఇక్కడ కూర్చొని బీడీలు చుట్టేటప్పుడు నుంచి వచ్చేవాడిని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకటి అయ్యారు కాబట్టి మన నెల్లూరు సైకిల్ గుర్తే కేటాయించారు. మన మంచి వ్యక్తులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, పొంగూరు నారాయణ గారు 2 మంచి వ్యక్తులు నిలబడుతున్నారు. సరే సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అమ్మా. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ తల్లి. కూర్చోండి అమ్మా, కూర్చోండి అమ్మా. ఈసారి సైకిల్ గుర్తుకు ఓటేయండి అమ్మా. వస్తా తల్లి. వస్తా బాయ్. కూర్చోండి కూర్చోండి బాయ్. కూర్చోండి బాయ్. నమస్కారం. వినోద్ రెడ్డి గారు సైకిల్ గుర్తు కొట్టేసి తప్ప కూడా దానికి కూడా ఏరియా అదే మద్రసా ఉంది మా ఏరియా. తప్పకుండా అందరూ అధిక మెజార్టీ గెలిపి. మనకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా నారాయణ గారు. నాకు తెలుసు సార్, నాకేం తెలియదు. మీరందరూ మీరు ప్రచారం తెలిస్తే ఇది జనసేన తెలుసు నాకు. ఇప్పుడు తెలుగు టీడీపీ కూడా మీరే అలయన్స్. తప్పకుండా. థ్యాంక్స్. నమస్తే అమ్మా. నమస్కారం. సరే సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. 2 మంచి వ్యక్తులు. ఒక్కొక్కరు 2 ఓట్లు వస్తాయి. 2 ఓట్లు సైకిల్కే సాయం చేయండి. థ్యాంక్ యూ సార్. ఎందుకు చెప్పని పక్క టీడీపీ 10,000 ఓట్ల మెజార్టీతో నారాయణ గారు విన్నారు. థ్యాంక్స్. మీరు మాకేకూడదు. లేదు లేదు బాయ్. మీరు చెప్పకూడదు. మా నమస్కారం తల్లి. సరే అందరూ సాయం చేయండి అమ్మా. అది కూడా కన్ఫర్మ్ ఓటర్. మనకు 2 ఓట్లు ఉంటాయమ్మా ఒక్కొక్కరికి. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. 2 ఓట్లు సైకిల్కి వేయండి అమ్మా. సరే సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అమ్మా. ఎంపీగా మనకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు 2 నిలబడుతున్నారు. ఒక్కొక్కరికి 2 ఓట్లు వస్తాయి. ఫస్ట్ డబ్బాలో ఎంపీ ఓటు ఉంటుంది. సైకిల్కి వేయండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి. పక్కనే 2వ డబ్బా ఉంటుంది ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. దాంట్లో కూడా సైకిల్కి వేయండి అమ్మా. ఆ డబ్బాలో కూడా. వస్తాం తల్లి. వస్తాం. సరే సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అమ్మా. థ్యాంక్స్ అమ్మా. ఎంపీగా మనకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు.
సార్ అందరూ హెల్ప్ చేయండి, సైకిల్ గుర్తు కొట్టేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. ఎల్లువేసి చాలా నీట్గా ఉంది ప్రజెంటేషన్. అందరూ సాయం చేయండి అన్న. చెప్పారు అన్న థ్యాంక్ యూ సో మచ్. బాగుందా మీ హౌస్? అదే చెప్తా ఉన్నా. సైకిల్ గుర్తు కొట్టే సాయం చేయండి అమ్మా. బాయ్. సరే సైకిల్ గుర్తు కొట్టే సాయం చేయండి బాయ్. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. చెప్పింది మేము చేస్తాం. థ్యాంక్ యూ బాయ్. అమ్మా నమస్తే అమ్మా. సరే ఈ సైకిల్కి ఏంటి అమ్మా అందరా? వస్తాం బాయ్. నమస్కారం. సరే సైకిల్ గుర్తు కొట్టే సాయం చేయండి. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. మనకు 2 ఓట్లు ఉంటాయి, 2 ఓట్లు సైకిల్కే సాయం చేయండి. థ్యాంక్ యూ. అమ్మా ఈసారి సైకిల్ గుర్తు కొట్టే సాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. థ్యాంక్స్ అమ్మా. ఈసారి సహాయం చేయండి అమ్మా. సైకిల్ గుర్తు కొట్టేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా నారాయణ గారికి. సరే అందరు సహాయం చేయండి తల్లి. సైకిల్ గుర్తుకు ఓటేసి ఎంపీగా మనకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా నారాయణ గారికి. వస్తాం తల్లి. అందరూ హెల్ప్ చేయండి ఈసారి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకటి అయ్యాం కాబట్టి. నమస్కారం. వస్తాం తల్లి. 773 ఇంట్లో సిస్టర్ వాళ్ళతో మాట్లాడాము, మీరు లేరని చెప్పారు ఇంట్లో. సరే అందరూ హెల్ప్ చేయండి అన్న. థ్యాంక్స్.